పిల్లలకి పాలల్లో అంతకుముందు బూస్ట్ కల్పించేదాన్ని. మళ్ళీ మీరు చెప్పారని బూస్ట్ మార్చేసి బోర్న్‌విటా తెచ్చాను. బోర్న్‌విటా కల్పిస్తుంటే మళ్ళీ అది గూడా వద్దని కామెంట్ పెట్టారు. సరే ఇవన్నీ కాదులే నేనే ఇంట్లో పిల్లలకి హెల్తీగా డ్రై ఫ్రూట్స్‌తో పౌడర్ చేద్దామని డిసైడ్ అయ్యా. సో దానికోసం అయితే నేనిక్కడ మకానా, బాదం పప్పు, వాల్‌నట్స్ అలాగే సీడ్స్, జీడిపప్పు ఇవొచ్చేసి వెండు ఖర్జూరం అండి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. అలాగే కొంచెం పిస్తా పప్పు స్వీట్‌నెస్ కోసం కలకండ యాడ్ చేస్తున్నానండి. దీన్ని నేను పౌడర్ చేసి యాడ్ చేసుకుంటాను. ఫ్లేవర్ కోసం 4 ఇలాచీ కూడా వేస్తున్నా. ఇప్పుడు వీటన్నిటిని డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇంకొకటి మీ అందరికి సారీ అండి. నీకేమన్నా మెంటలా ఏంటక్క సడన్ గా సారీ ఎందుకు చెప్తున్నావు అని మీరు అనుకోవచ్చు. చెప్తాను ఆగండి. మేముండేది గుంటూరులో కాబట్టి గుంటూరులో ఉండి ఎవరైతే మన వీడియోస్ చూస్తారో వాళ్ళందరూ కూడా నాకు కామెంట్ చేస్తుంటారు అక్క మాది కూడా గుంటూరు అని. అంతవరకు హ్యాపీ. కొంతమంది మీ అడ్రస్ చెప్పమని కామెంట్ చేస్తారు. అది కూడా తప్పని నేను చెప్పట్లేదు. నేను అందరికీ రిప్లై ఇవ్వలేను. రిప్లై ఇచ్చిన వాళ్ళకి నా ఆన్సర్ ఏంటనేది తెలుసు. అయితే నిన్నొకరు ఇలాగే అడ్రస్ చెప్పమని కామెంట్ చేశారు. వాళ్ళకి మన సబ్స్క్రైబర్స్ లోనే ఇంకొకరు రిప్లై ఇచ్చారు. ఆవిడ ఎంత అడిగినా వేస్టే చెప్పదు. నేను కూడా చాలా సార్లు అడిగాను మీకు రిప్లై రాదు మరి ఆవిడ ప్రాబ్లం ఏంటో మరి అని కామెంట్ చేశారు. నిజంగా ప్రాబ్లమే అండి. ఎందుకంటే నాకు కామెంట్ చేసేది కూడా మాక్సిమం లేడీసే అయి ఉంటారు. మీరే అర్థం చేసుకోవాలి ఇప్పుడు రోజులు ఎలా ఉన్నాయో. ఇప్పుడు నేను కామెంట్స్ లో మీకు అడ్రస్ చెప్పాను అనుకోండి అది మీకు మాత్రమే కనిపించదు. ప్రతి ఒక్కరికి కనిపించింది చూసే వాళ్ళకి. మీరు మంచోళ్ళే మీరు వచ్చి నన్ను కలుస్తారు. నేను హ్యాపీ మీరు హ్యాపీ. అందరూ మీలాగే మంచోళ్ళు ఉండరు కదా చెడ్డోళ్ళు కూడా ఉంటారు. నేను ఒక అమ్మాయిని నాకు ఫ్యామిలీ ఉంది. ముందు నా ఫ్యామిలీ సేఫ్టీ నేను చూసుకోవాలి కదా. మిమ్మల్ని కలవాలక్క అని నాకు కామెంట్ చేసినప్పుడు నేను ఎంత ప్రౌడ్ గా ఫీల్ అవుతానంటే నన్ను ఇంతలా అభిమానించే వాళ్ళు ఉన్నారా అని చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. సో ప్లీజ్ అర్థం చేసుకోండి. ఎంత అడిగినా చెప్పట్లేదు ఈవిడ అని నెగిటివ్ గా మాత్రం తీసుకోవద్దు. ఇంకా మన పౌడర్ విషయానికి వస్తే డ్రై ఫ్రూట్స్ అన్ని డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాత చల్లారనిచ్చి ఆ తర్వాత అన్ని ఒక్కొక్కటిగా మిక్సీలో వేసుకుని గ్రైండ్ చేసుకోవడమే. ఇది నేను యూట్యూబ్ లో చూసే చేశానండి. వాళ్ళకేంటంటే చాలా పొడి పొడిగా వచ్చింది. నాకేంటో మరి అంత పొడి పొడిగా రాలేదు. కొంచెం ముద్దగా ఉందనిపించింది. మరీ ముద్దగా లేదు అలా అని పొడి పొడిగా కూడా లేదు. మరి ఏం మిస్టేక్ జరిగింది అనేది నాకు అర్థం కాలేదు. వాళ్ళు ఏంటంటే పుట్నా పప్పు అదే ఎండుశనగ పప్పు కూడా యాడ్ చేశారు. దాని వల్ల పొడిగా వచ్చిందేమో నాకెందుకు అవి అస్సలు యాడ్ చేయాలనిపించలేదు. ఈసారి చేసేటప్పుడు అవి కూడా యాడ్ చేసి చూస్తాను పొడి పొడిగా వస్తుందేమో. కొంచెం క్వాంటిటీలోనే చేశాను నేను ఫస్ట్ టైం కదా ఎలా వస్తుందో ఏంటో అని. దీన్ని గ్లాస్ కంటైనర్ లో స్టోర్ చేసి పెట్టుకుని రోజు ఒక స్పూన్ పాలల్లో వేసుకుని కలుపుకొని తాగేయడమే. అంత డ్రైగా లేదు కదా ఈ పౌడర్. పాలల్లో కలవదేమో అనుకున్నాను కలిసిపోయింది. పిల్లలకి పెరుగన్నం పెట్టినా సరే ముందు నేను టేస్ట్ చేస్తాను ఉప్పు సరిపోయిందా లేదా అని. మరి ఇది టేస్ట్ అయిపోతే ఎలా. ఇదైతే నేను ఫస్ట్ పాలల్లో ఒక స్పూన్ వేసుకొని తాగి చూసాను ఎలా ఉందా అని. పర్లేదు పిల్లలు కూడా హ్యాపీగా తాగుతారు అనిపించింది. స్వీట్నెస్ కూడా మరీ ఎక్కువగా లేదు. చాలా మైల్డ్ గా అనిపించింది. రోజు పాలల్లో ఇది ఒక స్పూన్ కలిపి పిల్లలకి తాపిస్తే చాలా బలంగా ఉంటారు.